అపోస్తలులు అంటే యేసుక్రీస్తువారి శిష్యులు. వారు దేవుని గురించి బోధించేవారు. ఆ సమయంలో అపోస్తలుడు యేసుక్రీస్తువారి పునరుద్ధానం గురించి బోధిస్తుండగా అక్కడ ప్రజలందరూ యేసుయందు విశ్వాసముంచి అపోస్తలులైన పేతురు, యోహానుల దగ్గరకు తమ ఆస్తిని, ధనాన్ని తీసుకువచ్చి సమర్పించారు. ఆ ప్రాంతంలో అననీయ, సపీరా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వారు కూడా తమకున్న భూమిని అమ్మి ఆ ధనాన్ని అపోస్తలులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాని ఆ భూమి అమ్మిన తరువాత వారు ఊహించిన దానికంటే ఎక్కువ ధనం రావడంతో వారికి దురాశ కలిగింది. అందువల్ల ఆ ధనంలో కొంత భాగాన్ని దాచుకొని మిగిలిన ధనాన్ని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు పేతురు అననీయాతో ఇలా అన్నారు: నీ భూమి విలువలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసగించడానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? ఆ భూమి నీదే కదా, అమ్మిన తర్వాత వచ్చిన ధనం కూడా నీదే కదా. అయితే ఈ సంగతిని నీ మనస్సులో దాచుకొని ఎందుకు మాతో అబద్ధం చెప్పావు? నువ్వు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్ధం చెప్పావు. పేతురు ఇలా మాట్లాడుతుండగానే అననీయ అక్కడికక్కడే పడిపోయి చనిపోయాడు. ఆ సంగతిని చూసిన వారందరికీ ఎంతో భయం కలిగింది. తరువాత అక్కడున్న కొంతమంది యువకులు అతని శరీరాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. సుమారు 3 గంటల తరువాత అననీయ భార్య అయిన సపీరా జరిగిన సంగతి ఏమాత్రం తెలియక అక్కడికి వచ్చింది. అప్పుడు పేతురు ఆమెను ప్రశ్నించారు. అయితే ఆమె కూడా తన భర్తలాగే అబద్ధం చెప్పింది. అప్పుడు పేతురు ఆమెతో ఇలా అన్నారు: ప్రభువు యొక్క ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఏకీభవించారు? నీ భర్తను పాతిపెట్టిన వారి అడుగుల శబ్దం ద్వారం వద్ద వినిపిస్తోంది. వారు నిన్ను కూడా తీసుకుపోతారు. పేతురు మాటలు ముగిసిన వెంటనే సపీరా ఆయన పాదాల దగ్గర పడిపోయి చనిపోయింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమెను కూడా తీసుకుపోయి పాతిపెట్టారు. ఈ సంఘటనను చూసిన ప్రజలందరూ దేవునితో అబద్ధం మాట్లాడ్డం ఎంత భయంకరమో గ్రహించారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఏఐ బైబుల్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.